యాక్సెంట్ ఇదంతా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నిటికీ బెస్ట్ కాంపిటీషన్ అండి సంక్రాంతికి. దిస్ వాజ్ అ వెరీ గుడ్ ట్రీట్ to all the Mahesh Babu fans and all the movie fans. It was very good. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు? Family audience. It was a mother sentiment movie, so definitely family entertainer గాని అన్ని రకాలుగా it was a good movie అండి. Even ladies fans గాని లేదా ఫ్యామిలీ ఆల్సో విల్ ఎంజాయ్ అండి. ఎందుకంటే కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ, కంప్లీట్ గా మదర్ సెంటిమెంట్ మీద రిలై అవుతుంది. అండ్ ఆల్సో ద యాటిట్యూడ్ మహేష్ బాబు ఆల్వేస్ క్యారీ. It was awesome. త్రివిక్రమ్ గారి రైటింగ్ ఎంతవరకు ఉపయోగపడింది? Like he was always the god for dialogues. Everything was good, and also the background music of the movie was very very good. Okay, తమన్ గారి మ్యూజిక్ ఎలా? కుర్చీ మట్ట పెట్టి సాంగ్ వాజ్ అల్టిమేట్. లైక్ సాంగ్ ముందే వచ్చింది కదండి, సో సేమ్ థియేటర్ వాజ్ కంప్లీట్లీ బ్యాంగ్. అంటే ఇది వర్క్ సినిమా అంటారా సంక్రాంతికి? డెఫినెట్లీ. హనుమాన్ కి కూడా మంచి రివ్యూ వచ్చింది కదా, కంపేర్ చేయడం లేదు కానీ దిస్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ మూవీ. వన్ వర్డ్ అబౌట్ గుంటూరు కారం అంటే ఏం చెప్తారు? చాలా రోజుల తర్వాత మహేష్ బాబులోని ఇంత మంచి గ్రేస్ నేను చూసాను. ఆ డాన్స్ కానీ ఎవ్రీథింగ్ హీ వాజ్ అల్టిమేట్ అండి. యాక్చువల్లీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాకు అమ్మ నాన్న లేదు, ఇంకా మీరే నాకు అన్ని అని అన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్? ఆ సెంటిమెంట్ అంతా మీకు ఈ మూవీలో కనిపిస్తుందండి. ద రిలేషన్ విచ్ హీ క్యారీస్ విత్ హిస్ పేరెంట్స్, you will see in this movie that connection. లేదు లేదు లేదు, వన్ మ్యాన్ షో అండి మహేష్ బాబు గారు. దిస్ వాజ్ వెరీ నైస్. నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా ఉంది, అంతవరకు సినిమా ఫుల్ఫిల్ చేస్తుందా? డెఫినెట్ గా వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండి. ఇంకా నెక్స్ట్ మళ్ళా బుక్ చేసుకుని వెళ్ళాలనిపిస్తుంది కంపల్సరీగా. వన్ టైం కాదు, మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయొచ్చు. మహేష్ బాబు శ్రీలీల కెమిస్ట్రీ ఎలా అనిపించింది? That was good. Morely it was like a family movie. అంటే మదర్ సెంటిమెంట్ తోనే ఎక్కువ ఉంటుందండి. లవ్ స్టోరీ వాజ్ ఓకే, నాట్ మచ్. స్టోరీ కంప్లీట్ గా మదర్ సెంటిమెంట్ అండి. అంటే బయటికి చెప్పకూడదు, యూ నీడ్ టు ఎంజాయ్ అండి. ఇప్పుడు నేను చెప్పేస్తే మీరు ఎంజాయ్ చేయరు మూవీ. లేదు లేదు, రొటీన్ మూవీ ఏం కాదు, మదర్ సెంటిమెంట్. నేనైతే రొటీన్ అంటే ఎర్లియర్ ఏ మూవీలో ఇట్లా నేనైతే నాకు అనిపించలేదండి. లేదు లేదు, ఫైట్స్ ఆర్ ఓకే, బట్ డాన్స్ వాజ్ అల్టిమేట్. మహేష్ బాబు గారిని ఈ కైండ్ ఆఫ్ డాన్స్ లో నేను ఎప్పుడు చూడలేదు. శ్రీలీల గారు వాజ్ ఆల్వేస్ అల్టిమేట్. డెఫినెట్ గా మ్యాచ్ అయితే చేశారు చాలా. అంటే మహేష్ బాబు గారి డాన్స్ ఇట్లాగా మీరు ముందు మూవీస్ లో ఎప్పుడు చూసి ఉండరు. దిస్ వాజ్ గుడ్ అండి. ఎస్ అండి, ఎస్ నాట్ మచ్, బట్ లైక్ ఫుల్ అండి. 9/10. ఏదైనా నచ్చలేదు అంటే ఫైట్స్ అండి. ఫైట్స్ ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్ గా ఉంటే బాగుంది. పాజిటివ్స్ అనేది మహేష్ బాబు గారు అండి, వన్ మ్యాన్ షో. అండ్ ఆల్సో శ్రీలీల గారు లైక్ ఎవ్రీ టైమ్ షీ వాజ్ ఆసమ్. మదర్ సెంటిమెంట్ చాలా బాగా పండింది. లాస్ట్ మూమెంట్ లో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ సమ్ టీయర్స్ ఇన్ యువర్ ఐస్. నెగిటివ్స్ ఐ డోంట్ ఫైండ్ అండి.